జపాన్ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గా ఏ మూవీ కూడా ఇప్పటి వరకు అయితే జపాన్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు, ఎక్సెప్ట్ ట్రిపుల్ ఆర్ మూవీ. ఏ మూవీ కూడా డైరెక్టర్ గా ఒక్క మూవీ కూడా డైరెక్ట్ గా రిలీజ్ అయిందో లేదు. ప్రతి మూవీ కూడా ఒక ఫిలిం ఫెస్టివల్ లో గానీ లేకుంటే నార్మల్ గా ఫ్యాన్స్ యూట్యూబ్ లో అక్కడెక్కడ చూసి ఫ్యాన్స్ అయిన వాళ్ళే. ఇప్పుడు దేవరా మూవీ వాళ్ళకైతే డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ అయితే డైరెక్ట్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అది కూడా సింగిల్ మూవీ. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారి ఏ మూవీ కూడా సోలోగా అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. ట్రిపుల్ ఆర్ ఒకటే మల్టీ స్టారర్ కాబట్టి అదైతే రిలీజ్ అయింది. అండ్ తన తర్వాత ఏ మూవీ కూడా సోలోగా ఒకటి కూడా రిలీజ్ అయితే కాలేదు. బాద్షా అప్పుడు వచ్చేసి ఫిలిం ఫెస్టివల్, జపాన్ ఫిలిం ఫెస్టివల్ అయితే వేశారు. అప్పుడు దానికి వచ్చిన క్రేజ్, దానికి వచ్చిన ఫ్యాన్ బేస్ అయితే వేరే లెవెల్. జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది బాద్షా మూవీ నుంచి అనే చెప్పాలి. అండ్ అక్కడ నుంచి తారక్ అన్నకి జపాన్ లో విపరీతమైన ఫ్యాన్స్ అయితే పెరిగారు. అండ్ విపరీతంగా ఫ్యాన్స్ కూడా రావడం అయితే మొదలు పెట్టారు. సో దాన్ని చూసుకొని అక్కడ ఉన్న జపాన్ ఫ్యాన్స్ గానీ అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు గానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కొక్క మూవీ ఫిలిం ఫెస్టివల్ లో వేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అలా వేసిన మూవీని అశోక్ అని చెప్పాలి. అశోక్ వేసిన తర్వాత దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అంత లావుగున్నా కూడా వేసిన స్టెప్స్ కి అయితే జపాన్ ఫ్యాన్స్ అయితే ఫిదా అయితే అయిపోయారు. ఎందుకంటే వెస్టర్న్ స్టైల్ లో గానీ మన ఏషియన్ స్టైల్ లో గానీ ఎక్కడ కూడా డాన్స్ మూవ్స్ లావుగున్న వాళ్ళు వేసిన ఎక్కడ చూడలే, మనం ఎక్కడ చూడం కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ అశోక్ మూవీలో అంత వెయిట్ ఉన్నప్పుడు కూడా డాన్స్ చూసి ఆ డాన్స్ వేసిన డాన్స్ చూసి జపాన్ వాళ్ళు అయితే విపరీతంగా అయితే తారక్ అన్న అభిమానించడం అయితే మొదలు పెట్టారని చెప్పాలి. అలాగే స్టార్ట్ అయిన ఫ్యానిజం బాద్షా అండ్ అశోక్ మూవీతో స్టార్ట్ అయిన ఫ్యానిజం ఏ విధంగా వెళ్ళిందంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీ హెచ్డి ప్రింట్ కూడా వాళ్ళకైతే బ్లూ ప్రింట్లు అయితే అక్కడైతే అమ్మేవారు అనమాట. ఇప్పటికి స్టిల్ రీసెంట్ గా ఊసరవెల్లి బ్లూ ప్రింట్ కూడా అమ్మడం అయితే జరిగింది. హెచ్డి వర్షన్ అక్కడ దాదాపు 17 GB అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా డివిలో వాటిలో బాగా మూవీస్ చూస్తారు. సో వాళ్ళకి ఆ విధంగా హెచ్డి ప్రింట్ అయితే వాళ్ళైతే అక్కడ షాప్ లో కూడా అమ్ముతున్నారు. ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి మూవీ కూడా జపాన్ సబ్ టైటిల్ వేసి అయితే అక్కడ అమ్ముతూనే ఉన్నారు. సో అది జూనియర్ ఎన్టీఆర్ ఉన్న క్రేజ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ అవుతుంది, మన అందరికి తెలుసు. మార్చ్ 28 ఈ నెలలోనే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దేవరా మూవీకి వచ్చేసి అయితే బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు. మీకు ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశాను రిలీజ్ అవుతుందని చెప్పి, ఆ టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి క్లియర్ గా మీకు ఆ వీడియో అయితే మెన్షన్ చేసి చెప్పాను. ఇప్పుడు వచ్చేసి బుకింగ్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి, కలెక్షన్స్ కూడా మొదలయ్యాయి. మరి ఎంతవరకు కలెక్ట్ చేసాయి, మరి ఎంతవరకు వచ్చింది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం ఇక్కడ స్పెషల్ గా మూవీ రిలీజ్ కి ముందు అంటే నైట్ స్పెషల్ ఫీమేల్స్ అయితే వేస్తున్నారు. దాదాపు 4 షోస్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది దేవరా మూవీకి. అని చెప్పాలి, దేవరా మూవీకి 4 షోస్ ఓపెన్ చేసిన వెంటనే ప్రతి ఒక్క టికెట్ కూడా 3300 హెన్స్ అయితే ఉంది. ఒక్కొక్క టికెట్ ఎక్స్ట్రా ఐమాక్స్ కి 800 ఎన్స్ కూడా ఎక్స్ట్రా అయితే ఉంది. జపాన్ కరెన్సీ ఎన్స్ లో అయితే కొలుస్తారు. దాదాపు 4200 ఎన్స్ తో టికెట్ అయితే అమ్మడం అయితే జరిగింది. ప్రతి టికెట్ కూడా దాదాపు ఒక థియేటర్ వచ్చేసి 600 మందికి అయితే కెపాసిటీ అయితే ఉంది. అలాంటి థియేటర్ 4 థియేటర్లు అయితే ఇప్పుడైతే అవులు అయితే అయిపోయాయి. ఆ దేవరా మూవీ ప్రీమియర్స్ కి జపాన్ లో ఇప్పటి వరకు 4 షోలు ఓపెన్ చేస్తే 4/4 షోలు అయితే హౌస్ఫుల్ అయితే అయిపోయాయి. అండ్ హౌస్ఫుల్ అయిన దానికి వచ్చిన గ్రాస్ చూసుకుంటే దాదాపు 6.8 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. 6.8 మిలియన్ ఎన్స్. మిలియన్స్ అంటే మీరు మరి ఎక్కువ నెంబర్ ఊహించుకోకండి. మిలియన్ ఎన్స్ అంటే జపాన్ కరెన్సీలో వచ్చేసి దాదాపు జపాన్ కరెన్సీలో మాట్లాడుతుంటారు. అదే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని దాదాపు 36 లక్షలు అయితే బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు జరిగాయి. మనం కంపేర్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ గా ఒక ఫిగర్ అయితే వస్తుంది. ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చేసి జపాన్ లో డే 1 వచ్చేసి దాదాపు 18 మిలియన్ ఎన్స్ అయితే రావడం అయితే జరిగింది. 18 మిలియన్ ఎన్స్. సో 18 మిలియన్ ఎన్స్ అంటే దాదాపు 1 crore గ్రాస్ అనమాట. ఇప్పుడు దేవరా మూవీ రిలీజ్ ఇంకా 20 days వరకు అయితే ఉంది. 6.8 మిలియన్స్ అయితే రావడం అయితే జరిగింది. అది కూడా 4 షోస్ కే. ఇంకా షోస్ ఇంకా చాలా ఓపెన్ చేస్తారు. ఇంకా మొత్తం అండర్వైడ్ గా రిలీజ్ చేస్తారు కాబట్టి ఇది జస్ట్ 4 షోస్ 4 థియేటర్స్ కాబట్టి నేను ఊరికే చెప్పట్లేదు, విత్ ప్రూఫ్స్ కూడా ఫోటోస్ కూడా వేస్తాను చూడండి. సో మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ 6.8 మిలియన్ ఎన్స్ మన ఇండియాలో గ్రాసులు కన్వర్ట్ చేసుకుంటే 36 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. జస్ట్ 4 షోస్ కే. ట్రిపుల్ ఆర్ మూవీ డే 1 వచ్చేసి దాదాపు 18 మిలియన్ ఎన్స్, దాదాపు 1 crore. ఇప్పుడు దేవరా మూవీ టీమ్ దేవరా ట్రిపుల్ ఆర్ మూవీ కొట్టేటట్లయితే ఉంది. ఎందుకంటే ఇంకా 20 days అయితే ఉంది. ఇంకా షోస్ అయితే ఓపెన్ చేసేది ఉంటుంది. మొత్తం ఓపెన్ చేస్తే ఆల్ టైమ్ నెంబర్ 1 వచ్చే అవకాశం కూడా ఉంది జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి చూద్దాం దేవరా మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది, ఎంత వరకు వెళ్తుంది అని అయితే. మరి దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు జపాన్ కరెన్సీ కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.